హాయ్! ఈరోజు మనం డిసెంబర్ 30 మార్కెట్ ఎలా జరిగింది? ఏ ఎంట్రీస్ తీసుకున్నాము? నెక్స్ట్ డే టుమారో మార్కెట్ ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి ఒక చిన్న వీడియో చూద్దాం. ఓకేనా? నిన్న ప్రీవియస్ వీడియోలో చూసారంటే మీకు నేను చెప్పాను గుర్తుందో లేదో. ఓకేనా? మీరు ఎంతమంది చూసారో వీడియోస్. ఓకేనా? చూసిన వాళ్ళకైతే ఒక క్లారిటీ ఉంటది. ఓకేనా? మార్కెట్‌లో నేను ఇక్కడ ఎగ్జాక్ట్‌గా చెప్పినట్టు జరిగిందనమాట. ఓకేనా? ఈ 2 లోన్ తీసుకొని లిక్విడిటీ తీసుకొని ఇక్కడున్న డిమాండ్ నుంచి పైకెళ్తారని చెప్పేసి చెప్పాను అనమాట. ఓకేనా? పైనుంచి మళ్ళీ ఇక్కడ ఈ సప్లైని తీసుకొని ఇక్కడున్న స్టాప్ లాస్ మొత్తం కలెక్ట్ చేసుకొని ఇంకా డ్రాప్ అవుతుందని చెప్పాను అనమాట. ఈ డిమాండ్ దాకా. ఓకేనా? ఎగ్జాక్ట్‌గా మనం చెప్పినట్టు 100% అలాగే జరిగిందనమాట మొత్తము. ఓకేనా? ఈరోజు మనకు అసలు మా ఎంట్రీస్ ఏం తీసుకున్నామంటే ఈరోజు యాక్చువల్‌గా ఫస్ట్ వచ్చి మనకి ఇక్కడ ఉంది కదా! ఈ డిమాండ్ అనేది యాక్చువల్‌గా మనం ఈ క్యాండిల్ మొత్తం తీసుకోమండి. ఎంటైర్ క్యాండిల్ మొత్తం తీసుకోవాలి డిమాండ్ అనేసి. ఓకేనా? బట్ నేను ఇంకా మాడిఫై చేసి ఇంకా కొంచెం తక్కువగా ఉంటదని చెప్పేసుకొని దీన్ని మాత్రం తీసుకున్నా. ఎగ్జాక్ట్ ఇక్కడి నుంచి వెళ్తారని చెప్పేసి. ఓకేనా? యాక్చువల్‌గా మనకి డిమాండ్ అనేది ఈ వీక్‌తో సహా వస్తదనమాట. ఓకేనా? ఈ వీక్‌ని కూడా ఎగ్జాక్ట్‌గా తీసుకోవచ్చు. ఓకేనా? బట్ నేను మార్నింగ్ అనేది ఇది సరిగ్గా చూసుకోకపోవడం వల్ల ఇలా కాల్ సైడ్ పోయే మూవ్‌ని క్యాప్చర్ చేయలేకపోయాను అన్నమాట. ఓకేనా? ఎగ్జాంపుల్ ఇది వదిలేసాను అనమాట కాల్ సైడ్. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను టెలిగ్రామ్‌లో కూడా నేను ఇంటిమేట్ చేసిందనమాట. పెట్టిండనమాట ఈరోజు. ఓకేనా? ఇక్కడ వచ్చే ముందు నేను పెట్టిండనమాట. ఇక్కడికి వస్తాను ఇక్కడ తీసుకో అని చెప్పేసుకొని టెలిగ్రామ్‌లో పెట్టిండు ఎంట్రీ. ఎంతమంది తీసుకున్న వాళ్ళు కామెంట్ చేయండి కింద. ఓకేనా? తీసుకున్నోళ్ళు. సపోజ్ తీసుకుంటే నో ప్రాబ్లమ్. ఓకేనా? మళ్ళీ మనకు ఆపర్చునిటీ వస్తూ ఉంటాయి అప్కమింగ్ డేస్‌లో. కొంతమంది తీసుకుందాం. ఓకేనా? బట్ ఏంటంటే మీరు ఫస్ట్ సబ్జెక్ట్ అనేది మీరు బాగా చూసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ మనం ఈరోజు చూసేది ఏంటంటే దీంతో పాటు మనకు కొన్ని హిడెన్ సీక్రెట్స్ అనేది చెప్తారు మీకు మార్కెట్‌లో గురించి. అసలు అప్కమింగ్ వీక్స్‌లో మళ్ళీ ఏం జరగబోతది. ఓకేనా? ఇంకా కొన్ని ఏమైనా సీక్రెట్స్ అనేది చెప్తాం మీకు మార్కెట్‌లో మధ్యలో. ఓకేనా? ఇప్పుడు ఇదనమాట మ్యాటరు. ఇప్పుడు ఈ రోజు అనేది ఇక్కడ నుంచి మనకు డ్రాప్ అయిందనమాట మార్కెట్. ఎందుకు డ్రాప్ అయింది ఇక్కడ నుంచి? ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు నేను ఒక మెథడ్ చెప్పాను మీకు. ఫార్ములా ఒకటి చెప్పా. ఓకేనా? ఏం గుర్తుందో లేదో మీకు. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ మార్నింగ్ ఏం చేశారు? సెల్ చేశారనమాట. ఓకేనా? సెల్లర్స్ ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఓకేనా? దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం జరిగింది మనకి బై అనమాట. ఓకేనా? బయ్యర్స్ చేస్తారు ఇంకా సపోర్ట్ బ్రేక్ అయింది అని చెప్పేసి చాలా మంది ఎంటర్ అవుతారు. సో వీళ్ళు ఫేక్ అవుట్ అవుతారు అనమాట. ఓకేనా? నెక్స్ట్ మార్కెట్ ఏం జరిగింది? సెల్ అనమాట. ఓకేనా? ఇది ఫార్ములా అనమాట. ఓకేనా? నెక్స్ట్ టుమారో ఏం జరగచ్చు? ఓకేనా? ఫస్ట్ ఇక్కడ బై చేశారు. ఓకేనా? ఇక్కడ మళ్ళీ ఏం చేశారు? సెల్ చేశారు అనమాట. ఓకేనా? వాళ్ళు టుమారో ఏముండొచ్చు? మేబీ ఇది బ్రేక్ చేస్తే బై అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? ఇది బ్రేక్ చేస్తే బై సైడ్ పైకి ఉంటుంది అనమాట. ఓకేనా? అది ఎక్కడ దాకా ఉంటుందా అంటే డిపెండ్స్ ఆన్ మార్కెట్ మూవ్మెంట్ బట్టి. ఓకేనా? ఫస్ట్ అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దాకా మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఓకేనా? మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ ఉంది, మళ్ళీ ఒక ఫాల్ ఉంటుంది. ఓకేనా? మళ్ళీ ఇక్కడ నుంచి ఫాల్ ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది ఏంటని చెప్పేసుకొని మనం అప్కమింగ్ మార్కెట్ ఫామ్ అయ్యేదాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం. ఇక్కడ రెస్పెక్ట్ చేస్తుందా లేకపోతే బ్రేక్ వెళ్ళిపోద్దా అని చెప్పేసి. మోస్ట్లీ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తారు అనుకుంటున్నా. ఎందుకంటే మనకి ఏదైతే మూవ్ వచ్చింది కాబట్టి అక్కడ మేము ఎక్స్పెక్ట్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఈ రోజు అయితే మార్కెట్లో మనం ఇలాంటి ఎంట్రీస్ తీసుకున్నాము. ఓకేనా? ఈ ఎంట్రీస్ లోనే మనకి చాలా మందికి రిజెక్షన్ క్యాండిల్ అని చెప్పేసి చాలా మంది పెట్టిండ మీకు టెలిగ్రామ్ లో. అదే గో విత్ రిజెక్షన్ క్యాండిల్ అని చెప్పేసుకొని ఒకటి మెన్షన్ చేసిండ. అంటే ఏంటి గో విత్ రిజెక్షన్ క్యాండిల్ అంటే? సో ఇలా ఇప్పుడు మనకి ఈ క్యాండిల్ ఉంది కదా, ఇప్పుడు డిమాండ్ టచ్ చేసిన ఈ క్యాండిల్ సప్లై టచ్ చేసిన క్యాండిల్ ఇది అనమాట. ఓకేనా? ఈ క్యాండిల్ ఒక లోని ఏ క్యాండిల్ అయితే బ్రేక్ చేస్తుందో ఆ క్యాండిల్ మనం ఎంత దిగచ్చు అనమాట. ఓకేనా? దీన్ని మనకు రిజెక్షన్ క్యాండిల్ అంటారు. ఓకేనా? సో మనం ఇంకా మన 5 minutes లో 3 minutes లో చూసామంటే మనకి ఏ క్యాండిల్ అయితే బ్రేక్ అయిందో అది ఉంటుంది. ఓకేనా? సో మనకి ఇక్కడ టచ్ అయిన క్యాండిల్ ఇదే కదా, మనకి ఇక్కడ టచ్ అయింది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మార్కెట్ అనేది మళ్ళీ ఐరేకి వచ్చింది ఈ క్యాండిల్లో. ఓకేనా? ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విగ్లో తీసుకుంటుంది. ఓకేనా? నేనైతే ఎగ్జాక్ట్ ఇక్కడ తీసుకున్నాను. ఓకేనా? ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ మనకి ఫస్ట్ టార్గెట్ అని చెప్పేసి ఎందుకు చెప్పానంటే ఇక్కడ ఓకేనా, ఇక్కడ ఇది మొత్తము ఇన్బ్యాలెన్స్ ఉందన్నమాట. ఈ ఇయర్లో వచ్చేస్తుంది ఫుల్గా. బట్ మేబీ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేసి కూడా పైకి వెళ్ళడానికి కొన్ని అవకాశాలు ఉంటుంది. ఇక్కడ మనం 1 minute లోకి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? 1 minute లోకి వెళ్ళి మేబీ చేఎఫ్ కట్ ఏమైనా ఇచ్చితే మనం ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకేనా? ఎగ్జాంపుల్ చూద్దాం. మన చేఎఫ్ కట్ అనేది ఇక్కడ ఎక్కడ ఇవ్వలేదన్నమాట. ఓకేనా? మన చేఎఫ్ కట్ అనేది ఎక్కడంటే ఇక్కడ ఉందన్నమాట హై అనేది. దీన్ని బ్రేక్ చేస్తే చేఎఫ్ కట్ మార్కెట్లో పైకి. ఓకేనా? ఎక్కడ చేఎఫ్ కట్ ఇవ్వలేదు కాబట్టి మనం హోల్డ్ చేసాము. సో చక్కగా కిందకు చేసింది అనమాట. ఓకే? ఇది ఫస్ట్ టార్గెట్ తీసుకొని ఇక కిందకు చేసింది అనమాట. ఓకేనా? ఇది నార్మల్గా ఇది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకి సిఆర్టీ మీద చెప్పేసుకొని ఒకటి ఉన్నాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ మార్కెట్లో ఏం జరగచ్చు చూద్దాం ఇంకా డెప్త్గా మనం. ఓకేనా? ఇప్పుడు 15 minutes లో పెట్టుకుందాము. ఓకేనా? ఇప్పుడు మనకి సిఆర్టీ మీద చెప్పేసి మీకు ఒకటి చెప్పాను అనమాట నేను అంతా. ఓకేనా? డే టైం ఫ్రేమ్ లో పెట్టుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసుకొని. డే టైం ఫ్రేమ్ లో మనకి అసలు ఏం జరిగిందో చూద్దాం ఇప్పుడు. యాక్చువల్గా మనకి ఇక్కడ ఏం జరిగింది మార్కెట్లో ఇక్కడ చూసారండి మీకు. ఈ యొక్క దీన్ని స్వీప్ చేశారు. ఓకేనా? ప్రీవియస్ డేని స్వీప్ చేశారు ఇక్కడ. ఓకేనా? ఇది ఫ్రైడే చేసి జరిగింది అనమాట. నేను ఫ్రైడే మీకు చెప్పా నెక్స్ట్ టార్గెట్ వీళ్ళకి ఏది ఉంటుంది మార్కెట్లో. నెక్స్ట్ టార్గెట్ అంటూ వీళ్ళకుంటే ఈ యొక్క ఇది ఉంది కదా, ఈ డే యొక్క లోస్ ఉంటుంది అని చెప్పేసి అనమాట. ఓకేనా? ఈ డే ఒక లోని ఈరోజు తీసుకున్నారు మార్కెట్లో. ఓకేనా?
సో సేమ్ మార్కెట్లో ఇంతే అనమాట, సింపుల్ మార్కెట్లో. ఓకేనా, ఈ ఒక మెథడ్ మీరు ఫాలో అయ్యారని చాలు అనమాట. మీకు డైరెక్షన్స్ తెలుస్తాయి, మార్కెట్లో ఎలా పోతుంది ఏంటి పోతుంది చెప్పేసి మీరు సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇది ఒకటి తెలుస్తుంది బ్రో అంటే ఇది జస్ట్ డైరెక్షన్ కోసం ఒక ఇన్ఫర్మేషన్ అంతే. దీంట్లో ఇంకా లోపల డెప్త్ ఉంటుంది అనమాట మార్కెట్. ఓకేనా, అవన్నీ మనం చూద్దాం. ఓకేనా, ఇప్పుడు సేమ్ ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ అప్కమింగ్ డేస్ లో ఇక్కడ బాడీ క్లోజ్ చేస్తారా మనకి, లేకపోతే మనకి ఐ మీన్ బాడీ స్విప్ చేశారా అంటే మనకి బాడీ క్లోజ్ చేశారనమాట. ఓకేనా, సో బాడీ క్లోజ్ చేశారు కాబట్టి మనకి ఇక్కడ వచ్చి మేబీ ఇలా పోవడానికి కూడా ఐ మీన్ నెక్స్ట్ అప్కమింగ్ డేస్లలో మార్కెట్ ఇలా ట్రావెల్ చేయడానికి కూడా అవకాశాలు ఉంటుంది, కిందికి పోవడానికి కూడా. ఓకేనా, బట్ ఇందాక పైకి పోతుంది అని చెప్పారు కదా బ్రో అంటే మనకు వచ్చి అది అప్కమింగ్ వీక్లీ తెలుస్తుంది అనమాట. ఓకే, వీక్లీ పెట్టుకున్నాం అనుకో, ఎగ్జాంపుల్కి సిఆర్టీ మెథడ్లో సేమ్ మనకి వీక్లీ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాం అనుకో, వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి వీక్లీ క్యాండిల్ అనమాట ఈ క్యాండిల్. ఓకే, దీన్ని హైని లోని మార్క్ చేసుకుందాం మనం. ఈ హై అనేది ఇక్కడ ఉంది. ఓకేనా, ఈ లో అనేది ఎక్కడ ఉంది, ఇప్పుడు ఇది ఉందన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ ఈ ఫ్రైడే ఉంటుంది కదా, ఈ ఫ్రైడే లోపల మార్కెట్ అనేది, ఓకేనా, ఈ ఫ్రైడే లోపల మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మళ్ళీ ఇలాగ లోపలికి తీసుకెళ్ళిపోయారు అనుకుందాం ఎగ్జాంపుల్కి. ఓకేనా, లోపలికి తీసుకెళ్ళిపోయారంటే అప్పుడు ఏంటి సీప్ చేసినట్టు లెక్క అవుతుంది అనమాట. ఓకేనా, సో లోపలికి తీసుకెళ్ళిపోతారు, లోపలికి తీసుకెళ్ళి బ్రేక్ చేస్తారు అనుకో మార్కెట్ అప్కమింగ్ వీక్స్ లో, ఇంకా మార్కెట్ అనేది ఇంకా అప్ ట్రెండ్ లోకి వెళ్తుంది, అప్ ట్రెండ్కి వెళ్ళిపోద్ది. ఓకేనా, సపోజ్ అలా స్విచ్ ఐ మీన్ పైకి వెళ్ళకుండా మళ్ళీ ఇక్కడ స్విప్ చేశారు అనుకో మార్కెట్ ఇంకా డౌన్ ట్రెండ్ లోకి రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇది అనమాట సినారియో వీక్లీలో. ఓకేనా, ఈ వీక్లో హైనసి మీరు పెట్టేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఈ రోజు ఎందుకు పైకి వెళ్తుందని చెప్పానంటే మనకి వీక్లీ లిక్విడిటీ తీసుకున్నారు కాబట్టి మేబీ ఇక్కడ నుంచి మనకి మినిమం రియాక్షన్ ఉంటుంది పైకి అనేది. ఓకేనా, చెప్పలేము మనం ఇక్కడ నుంచి పవర్ జనరేట్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట మార్కెట్లో. ఓకేనా, మనం ఇంకా లో టైం ఫ్రేమ్లోకి వద్దాం, ఇంకా చూద్దాం. ఓకేనా, మనం 50 minutesలోకి వద్దాము. ఓకేనా, ఎగ్జాక్ట్గా చూసారంటే మీరు కరెక్ట్గా మనకి ఆ ప్లేస్లోనే, ఓకేనా, ఎగ్జాక్ట్ చూసారంటే మనకి ఈ ప్లేస్లోనే ఆ లిక్విడిటీని తీస్తున్నారు అనమాట మార్కెట్. తీసుకొని ఇప్పుడు పైకి వచ్చారన్నమాట. ఓకేనా, ఇంకా రేపు మార్నింగ్ చూస్తుంది. రేపు మార్నింగ్ ఏం చేస్తారంటే సపోజ్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడము, ఎందుకంటే మార్కెట్ ఈ లిక్విడిటీ మొత్తాన్ని తీసుకొని రెడీగా ఉన్నారనమాట, బండి తిప్పి పెట్టుకుని ఉన్నారనమాట పైకి వెళ్ళడానికి. ఓకేనా, చెప్పలేం ఈ గ్యాప్ అప్ అయినా ఓపెన్ చేసి ఇలా వెళ్తుంది అనమాట. ఓకేనా, మార్కెట్ రేపు మనకి ఏం జరగచ్చు అంటే మేబీ, ఓకేనా, సపోజ్ ఇట్లా ఫ్లాట్గా ఓపెన్ చేసి ఇది కూడా బ్రేక్ చేయొచ్చు, చెప్పలేము. ఓకేనా, బట్ మోస్ట్లీ బ్రేక్ చేయడానికి తక్కువ ఛాన్స్లు ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ లిక్విడ్ తీస్తున్నారు కదా, ఎంతో కొంత పైకి వెళ్తారు అనమాట. ఓకేనా, పైకి వెళ్ళేసి మళ్ళీ ఇక్కడి నుంచి పడడానికి ఛాన్సెస్ ఉంటుంది మేబీ. ఓకేనా, లేకపోతే ఇక్కడే ఎక్కువ అంటే పైకి వెళ్ళిపోతారు మార్కెట్లో. ఓకేనా, ఇప్పుడు మన నెక్స్ట్ టుమారో ఏం జరగదు చూద్దాం. మార్కెట్ ఏం చేస్తుంది అంటే రేపు మార్నింగ్ సపోజ్ ఫ్లాట్ ఓపెన్ అయితే ఇలా మనకి ఇలా లిక్విడ్ అనేది ఫామ్ చేస్తే వెళ్తుంది అనమాట. ఓకేనా, ఈ లిక్విడ్ ఫామ్ చేసుకుంటే వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మార్కెట్లో, ఓకేనా, ఇక్కడికి వెళ్ళిన తర్వాత మార్కెట్లో ఏరియాకి ఇదంతా ఏమైతుంది మనకి, ఇక్కడ నుంచి మనకి ఇదంతా ఏమైతుందంటే ఐ మీన్ లిక్విడిటీ అనమాట. ఓకేనా, ఇదంతా మనకి అనిమించి ఇందాక చెప్పారు కదా సేమ్ సినారీ పక్క సేమ్ ఆ విధంగా ఇక్కడ నుంచి మళ్ళీ డ్రాప్ అవుతుంటాం, మళ్ళీ మన పెద్దగా డ్రాప్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి. సరేనా, మళ్ళీ ఇప్పుడు దీన్ని పగలగొట్టడానికి ట్రై చేయడము, లేకపోతే మళ్ళీ 50% అనమాట ఇది. ఇప్పుడు మార్కెట్ వచ్చి దీంట్లో 100% ఇది 50% అనమాట. ఓకేనా, మార్కెట్ జస్ట్ ట్యాప్ చేసింది అంతే. ఇక్కడ మళ్ళీ మనకి 50% నుంచి కూడా మళ్ళీ పైన పోవాలనుకుంటున్నాం. ఓకేనా, సపోజ్ ఇక్కడ దాకా వస్తుంది అనమాట మార్కెట్. సపోజ్ ఇలా కాకుండా మార్కెట్లో సింగిల్ డైరెక్షన్ వెళ్ళింది అనుకుందాం. ఓకేనా, మార్కెట్ రేపు మార్నింగ్ ఓపెన్ అవగానే, ఓకేనా, రేపు మార్నింగ్ ఓపెన్ అవగానే ఇట్లా సింగిల్ డైరెక్షన్ వెళ్ళిపోయింది అనుకోండి మార్కెట్. ఇక్కడ దీన్ని ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా మార్కెట్ అనేది ఇలా సింగిల్ డైరెక్షన్లో ఇలా వెళ్ళిపోయిందంటే మార్కెట్ దీన్ని బ్రేక్ చేసింది అనుకో, ఇంక మీద మనకి మార్కెట్ అనేది అప్ ట్రెండ్కి వెళ్ళిపోయిందని అర్థం అనమాట. ఓకేనా, మనకి మీద ఎంట్రీస్ అనేది ఏంటంటే మోస్ట్లీ మనకి అప్ ట్రెండ్కి చూసుకోవడానికి ఉంటుంది, అప్ ట్రెండ్కి మనం చూసుకోవాలన్నమాట. ఓకేనా, అప్పుడు ఏం చేస్తుందంటే మార్కెట్ మళ్ళీ ఇలా తిరిగి వస్తుంది కదా పైనుంచి కిందికి, ఇలా పైనుంచి కిందికి వచ్చినప్పుడు ఈ ఏరియాస్ నుంచి మనం ఇలా పైకి తీసుకెళ్తాం మార్కెట్ అనేది. ఓకేనా, అది ఇక్కడ చూడాలన్నమాట. ఇక్కడ వీక్లీ హై ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తుంది కొంచెం ఈ వీక్లీ హై ఉంది కదా, ఇది స్వీప్ చేస్తున్నా బాడీ క్లోజ్ చేస్తున్నా చూసుకొని మన అప్కమింగ్ ఎంట్రీస్ అనేది మనం ఫైండ్ చేసుకుంటాం. ఓకేనా, ఇంకా ఇది మనకి కొంచెం క్లారిటీ అయితే రాలేదన్నమాట. ఓకేనా, మనకి ఇంకా క్యాండిల్స్ అనేది ఫామ్ అయితే, డైరెక్షన్స్ అనేది ఫామ్ అయితే మనకి క్లారిటీ వస్తుంది. ఓకేనా, మోస్ట్లీ చెప్పలేము ఇలా పడగొట్టడానికి ఛాన్స్ ఉంటుంది, ఇలా ఇక్కడ నుంచి డ్రాప్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, సో మనకి ఏంటంటే ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది కదా, ఈ స్ట్రక్చర్ని బట్టి మనం చెప్పొచ్చు కిందికి వస్తుందా పైకి పోతుందా. ఓకేనా, ఇది కానీ లిక్విడ్ ఏం లేకుండా వెళ్ళారనుకోండి దీన్ని లిక్విడ్ గా కన్వర్ట్ చేస్తారు మార్కెట్లో. ఓకేనా, ఇది మొత్తం ఉంది కదా, దీన్ని లిక్విడ్ యొక్క ఫామ్ చేసి ఏం చేస్తారంటే ఇంకొక పైన ఏంటంటే మనకి ఇక్కడ 5 minutes లోకి వచ్చారంటే ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది, ఐ మీన్ ఇక్కడ ఒక డిమాండ్ ఉంటుంది అనమాట. ఓకేనా, చూపెడతాం మీకు. ఓకేనా, ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాని చూసి మనకి మార్కెట్ అనేది మళ్ళీ ఫాలో అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇక్కడ చూసి మనకి మార్కెట్ అనేది ఫాలో అవడానికి ఛాన్స్ ఉంటుంది ఈ ఏరియా నుంచి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇది ఈ నెంబర్ ఏమి ఇక్కడ నోట్ చేసి పెట్టుకోండి. ఓకేనా, అప్పుడు మన మార్కెట్ ఏమైతే సపోజ్ సింగిల్ డైరెక్షన్ లో రేపు వెళ్తే మార్కెట్లో
సింగులేషన్ మార్కెట్లో కానీ వెళ్ళింది అనుకో ఇక్కడ ఇదేమవుతుందంటే లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, దీనిపైన స్టాప్ లాస్ పెట్టారు కాబట్టి ఇక్కడ సపోర్ట్ బ్రేక్ అని చెప్పేసుకొని చాలా మంది ఎంటర్ అవుతారు అనమాట. ఓన్ సపోర్ట్ బ్రేక్ అయింది. ఇంకోటి మనకి వీక్లీ హై అనమాట ఇది. ఓకేనా, ఇదేమది వీక్లీ హై అనమాట. ఈ వీక్లీ హై కూడా బ్రేక్ అయ్యంటే బ్రేక్ అవుతాయి అనమాట. ఓకేనా, సో ఇక్కడ చాలా మంది అనేది ఇక్కడ ఎంటర్ అవుతారు అనమాట. ఈ ఏరియాలో ఇక్కడ బ్రేక్ అయ్యని చెప్పేసుకొని మార్కెట్ ఇలా బ్రేక్ చేసి ఇంకో సింగిల్ యాక్షన్ పెద్దగా వెళ్ళేస్తాయి. బ్రేక్ అవగానే ఈ స్టాప్ లాస్ తీసుకొని ఈ వీక్లీ హ్యాండ్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి మనకి పట్టడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ పడ్డానికి కిందకి ఇలా ఛాన్స్ ఉంటుంది అనమాట ఇలా. ఓకేనా, మరి ఎంత దూరం పడుతుందంటే కాదు, ఇక డిమాండ్స్ మీకు ఉంటుంది, డిమాండ్ సప్లై ఏమైనా ఉంటుంది అవన్నీ చెప్తాం మీకు. ఇంకా ఫామ్ కాదు కాబట్టి చెప్పలేకపోతున్నా. ఇక ఏమంటే అక్కడ టార్గెట్ తీసుకొని మళ్ళీ మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే, పైకి కింది కొంచెం చూసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ప్రజెంట్ వ్యూ అయితే ఇదనమాట. ఓకేనా, సో మీరు మీరు మీ వీడియోస్ అన్ని మిస్ కాకండి నేను పెట్టితే. ఓకేనా, నేను కొంచెం ఎఫర్ట్ పెట్టి మీకోసం మొత్తం వీడియో రెడీ చేసి పెడుతున్నాను అనమాట. ఓకేనా, చాలా మ్యాటర్స్ అనేది చెప్తున్నాను మీకు. ఎగ్జాక్ట్లీ ఒక 3 days చూస్తున్నాను వీడియోస్ పెడుతున్నా. నేను చెప్పినంతా కొంచెం అట్లీస్ట్ 100% జరుగుతలేదు కానీ అట్లీస్ట్ ఎంతో కొంత జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ రోజు అయితే నా ఎగ్జాక్ట్గా జరిగింది మొత్తం. ఓకేనా, నేను బిజినెస్ చెప్పాను నిన్న, సేమ్ మనకు అలా జరిగింది అనమాట. ఓకేనా, సో మనకి మీరు మార్కెట్లో ఏంటంటే వెయిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నేను ప్రతిసారి అది చెప్తున్నాను మీకు అందరికీ. ఓకేనా, కొత్తగా చాలా మంది ట్రేడింగ్ చేయడానికి వస్తున్నారు, చాలా మంది లాస్ చేసింటారు. ఓకేనా, వాళ్ళంతా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు మార్కెట్లో సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ లేకుండా మీరు మార్కెట్లో నుంచి రూపాయి కూడా తీసుకెళ్ళలేరు. ఓకేనా, తీసుకెళ్ళినా కానీ అది బై లక్ గానో ఏదో ఉంటుంది అంతేగాని మీరు మార్కెట్లో ఇక్కడ బతకాలంటే మీకు ధైర్యం కావాలి. ధైర్యం కావాలంటే ధైర్యంలో ఏం చేయాలి? ఫస్ట్ నేను సబ్జెక్ట్ తెలియాలి. సబ్జెక్ట్ ఉంటేనే మీకు ధైర్యం అనేది వస్తుంది, మీరు ప్రతి ఒక్కటి చేయగలుగుతాం. ఓకేనా, మీకు ధైర్యం లేకుండా మీరు భయపడుతూ రోజు ట్రేడ్ చేసుకుంటే ఇక్కడ కుదరదు. ఓకేనా, మీరు సపోజ్ 1 lakh 2 lakhs మీరు హ్యాండిల్ చేయాలంటే మీకు ఎంత గట్స్ ఉండాలి. ఓకేనా, సబ్జెక్ట్ ఉంటేనే గట్స్ అనేది వస్తుంది. ఆ గట్స్ ఉన్నప్పుడు మీకు హ్యాపీగా చేయగలుగుతాం. ఓకే, ఈ రోజు నా ప్రాఫిట్ వచ్చి 70K అనమాట. ఓకేనా, జస్ట్ నేను 60K తీసుకున్నా, 70K వచ్చింది అనమాట జస్ట్ నాకు. ఓకేనా, ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఇప్పుడు ఇంత మనీ సంపాదించాలంటే ఇప్పుడు నేను నార్మల్ పీపుల్స్ ఎలా ఇప్పుడు ఎన్ని రోజులు పని చేయాల్సి ఉంటుంది అంటే అట్లీస్ట్ వాళ్ళు ఒక 6 months అనే ఉంటుంది అనమాట. మినిమం 5 months ఉంటుంది. ఓకేనా, సో నేను ఇక్కడ పడుకొని ప్రశాంతంగా హ్యాపీగా సాంగ్స్ వినుకుంటే అట్లా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ మై సబ్జెక్ట్, నా సబ్జెక్ట్ నేను నేర్చుకోవడానికి నేను చాలా కేటాయించాను మార్కెట్లో. ఓకేనా, సో మన ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎఫర్ట్స్ పెడితేనే మనకి మార్కెట్లో డబ్బులు వస్తుంది. ఓకేనా, మీరు ఎఫర్ట్ పెట్టకుండా సింపుల్గా కాల్స్ అనేసి అదనేసి ట్రై చేస్తే ఇక్కడ ఏం వర్కౌట్ కావు. ఓకేనా, మీ మార్కెట్లో ఎలా అంటే ఒక ఎంట్రీ పెడుతున్నా అంటే కూడా మీరు గుడ్డిగా తీసుకోకూడదు ఇక్కడంతా. ఓకేనా, మీ కన్ఫర్మేషన్స్ చూసుకోవాల్సి ఉంటుంది. వీరు చెప్పింది కరెక్టా కాదా ఏంటి మన మెదడుకు ఓకే అని చెప్పేసి మొత్తం చూసుకొని తీసుకోవాలి మీరంతా. ఓకేనా, ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఈ ఏరియాలో వచ్చినాక టెలిగ్రామ్లో పెట్టాను అనమాట. ఓకేనా, టెలిగ్రామ్లో నేను పెట్టాను అనమాట. ఈ ఏరియాకి వచ్చిన తర్వాత తీసుకోండి అని చెప్పేసుకొని పెట్టాను అనమాట లేయర్ మార్క్స్ వేసి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత సపోజ్ ఇక్కడ చూసారంటే 5 minutesలో 15 minutes దాకా అక్కడే కన్సల్టేషన్ అయింది. ఎన్ని క్యాండిల్స్ అనుకుంటారు? 1 2 3 4 5 6 ఆల్మోస్ట్ ఎంత 30 minutes. ఈ 30 minutes ఫుల్ ఇక్కడ కన్సల్టేషన్ జరిగింది. ఈ కన్సల్టేషన్ మార్కెట్ ఏమవుతుందంటే ఒక్కోసారి కిందికి వస్తుంది పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది పైకి వెళ్తుంది. మీ ప్రీమియంలో మీకు అనేది సపోజ్ నువ్వు ఒక 40K ఇస్తుంటే నీకు ఒక 2K 3K లాస్ట్లో 4 lakh వస్తూ ఉంటుంది. ఇప్పుడు నీకు ఇక్కడ ఉండాలా, వెయిట్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలా ఏంటి అర్థం కాదు నీకు. అవి చెప్పింది కరెక్ట్గా జరుగుతుందా లేదనేసి నీకేం అర్థం కాదు. ఓకేనా, దానికంటే మనం ఎక్కడ ఎంటర్ అవుతాం, రిజెక్షన్ క్యాండిల్ అంటే మీకు పెద్ద మోషన్ వస్తుంది. సో ఆ రిజెక్షన్ క్యాండిల్ ఎక్కడ ఉంటుందని తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు. ఓకేనా, ఇంకా మన లోయర్ టైం ఫ్రేమ్లో వచ్చి చైన్ ఆఫ్ కట్ చూసుకోవాలి మీరు. ఓకేనా, 1 minute అలా పోయి చైన్ ఆఫ్ కట్ జరిగిందా ఏంటనేసి. బట్ ఇక్కడ ఏంటంటే ఈ సినారీలో అయితే 1 minute కూడా చైన్ ఆఫ్ కట్ చాలా దూరం ఉందన్నమాట. ఓకేనా, మనకి యాక్చువల్గా 1 minute చైన్ ఆఫ్ కట్ అంటే ఇది అనమాట, ఇక్కడ ఉందన్నమాట. సో ఇంతవరకు నాకు మార్కెట్ ఇంత పెద్ద స్టాప్ లాస్ బైక్. ఓకేనా, సపోజ్ మనం ఇక్కడ తీసుకున్నా కానీ ఇంతవరకు మనం వెయిట్ చేయాలి, స్టాప్ లాస్ పెట్టుకోవాలి. బట్ ఇక్కడ మనకి తక్కువ వస్తుంది మనీ అనేది. ఓకేనా, ఎక్కడికే మీకు స్టాప్ లాస్ కొట్టిందంటే ఇక్కడికే మీ క్యాపిటల్ గాన్ అయిపోద్ది. ఓకేనా, సో అక్కడ మన ఈ అడ్వాన్స్ ఎక్కడ తీసుకున్నా, ఇక్కడ తీసుకున్నా అడ్వాన్స్గా నేను ఎందుకు తీసుకున్నా ఇక్కడ దానికంటే కొన్ని సినారియోస్ ఉంటుంది. ఓకేనా, అవన్నీ తెలుసుకోవాలి మీరు స్టెప్ బై స్టెప్. చాలా మెథడ్లు ఉంటుంది లోపల. ఓకేనా, మీరు అంత సింపుల్గా ఏదో చేసేద్దాం కిందికే కదా పైకే కదా మార్కెట్ ఉండేది. మార్కెట్లో డైరెక్షన్ ఒకటి కిందికి ఒకటి పైకి అంతే. ఒక పక్క పోతే ఇంకో పక్క పోతుంది అంతే కదా. దాంట్లో ఏముంది అనుకుంటే అట్లా కాదు. ఓకేనా, మార్కెట్ మీద కథ వేరు ఉంటుంది. ఓకేనా, మార్కెట్లో మీకు సబ్జెక్ట్ మొత్తం నేర్చుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది. ఓహో ఇంత సబ్జెక్టు ఇన్ని రోజులు మనం ఇలా ఉన్నామా అని చెప్పేసి మీకు అప్పుడు అర్థమవుతుంది. ఓకేనా, సో అవన్నీ మీరు ఏం తెలియకుండా ఊరికే మీరు నెగ్లెక్ట్ చేయకండి. సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నా వీడియోస్ని చూడండి మీరు. ఓకేనా, మీరు మనకి క్లాసులు అయితే ఉన్నాయో నా దగ్గర. ఓకేనా, మనకి క్లాసులు చెప్తాను ప్రతి ఒక్కరికి. ఓకేనా, మీకు నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా, మీకు ఇన్స్టాగ్రామ్లో నేను యాక్టివ్లో ఉండే ఇప్పుడు ఇన్స్టాలో కూడా నాకు మెసేజ్ అనేది చేయండి. ఓకేనా, మీకు ఏంటంటే మీకు కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరు మీ ట్రేడింగ్ జర్నీ అనేది చాలా బాగుంటుంది. నేను చెప్తున్న సింపుల్గా మీరు కాళ్ళ మీద కాళ్ళు కూర్చొని వేసుకొని ప్రశాంతంగా కూర్చొని హ్యాపీగా సంపాదించుకోవచ్చు. ఓకేనా,
మీరు ఊరికే భయపడకుండా రోజు చేసుకుంటా మీ మార్కెట్లో ఒకటి 10,000 20,000 పెట్టుకొని సింపుల్ చేసుకుందాం రోజుకి 1000 అంటే కుదరదు ఇక్కడ. ఓకేనా. ఒకటేంటంటే రోజుకి 1000 రూపాయలు సంపాదించాడంటే వాడు నిజం నేనైతే ఒప్పుకుంటా. ఓకే. ఎందుకంటే మార్కెట్లో ఎవడు రోజు 1000 రూపాయలు సంపాదిస్తాడు, పోగొట్టాడు, వస్తుంది ఎందుకు. ఓకేనా. బట్ ఏంటంటే మార్కెట్లో వచ్చి రోజు సంపాదించడం గొప్ప కాదనమాట. ఒకే రోజు ఐ మీన్ 10,000 ఐ మీన్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు నిన్న ఈరోజు ఏం తీసుకోలేదు, నేను మొన్నే తీసుకోలేదు. మార్కెట్ సరిగ్గా చిన్నగానే ఉంది. ఈరోజు వెయిట్ చేసాం మార్నింగ్. ఇప్పుడు అందరూ ఏం చేస్తుంటారు, ఈరోజు మార్నింగ్ ఇంటర్వెల్ అని ఇక్కడ దూరింటారు, దమ్మని కింద పోతుందమ్మా అని చెప్పేసుకొని ఇటు దూరింటారు. ఈరోజు స్టాప్ లాస్ తీసుకొని ఎంతమంది ప్రాఫిట్లు 1000 తీసుకుంటారు, మరి ఇటు దూరింటారు, ఏదో చేసింటారు. బట్ అట్టే మిక్స్ అయింటారు ఇక్కడ. బట్ నాకు తెలిసి ప్రశాంతంగా ఇక్కడి నుంచి ఇటు పోతుంది, అక్కడి నుంచి ఆడికి వస్తుంది చెప్పేసుకొని. ఓకేనా. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను హ్యాపీ తీసుకున్నా, ప్రశాంతంగా హోల్డ్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నారు, ప్రశాంతంగా అయిపోయింది మొత్తం. ఇప్పుడు నీకు 1 month దాకా ట్రేడ్ చేసిన అవసరం లేదు నాకు. ఓకేనా. ఇంకొక 10 days దాకా ట్రేడ్ చేసిన అవసరం లేదు. నేను ప్రశాంతంగా మార్కెట్ వాచ్ చేసుకుంటా. ఎందుకంటే నాకు క్యాపిటల్కి నాకు టార్గెట్ అంటే 30% మాత్రమే. నాకు ప్రూవ్ చేస్తే చాలు ఈ మంత్కి. ఓకేనా. నాకు దాని మీద వచ్చింది కాబట్టి నేను హ్యాపీ కూల్గా ఉంటా. ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ ఎంట్రీస్లో ఏదైతే నాకు పక్కా ఎంట్రీ, ఇది పెద్ద ఎంట్రీ ఇస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే మళ్ళీ దిగుతాను నేను. ఓకేనా. ఇప్పుడు రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి కాల్ సరిపోతుంది బ్రో, తీసుకుంటా బ్రో అంటే చెప్పలేను, నేను తీసుకోలేను. ఎందుకంటే నాకు అంత కాన్ఫిడెంట్గా లేను. ఎందుకంటే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లోకి వెళ్తుంది, ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని ఐ మీన్ ఇక్కడ నుంచి ఉందనమాట సపోర్ట్ తీసుకొని ఇంకా 13 ఇవ్వచ్చు అనమాట. ఓకేనా. రేపు నేను ఇంకో 2 days 1 or 2 days చూసి ఇక్కడ ఏమన్నా కన్ఫర్మ్ ఉంటే మంచిగా తీసుకుంటాం. ఓకేనా. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఇస్తే ఎలా ఉంటే నేను టెలిగ్రామ్ అయితే పెడతాను మీకు. ఓకేనా. చాలా మంది టెలిగ్రామ్లో కూడా మీరు చూస్తూ ఉంటారు, వన్ డే ఒక్కోసారి రాదనమాట ఎంట్రీ అని పెట్టను అనమాట. ఎందుకంటే అప్పుడు ఎంట్రీస్ వచ్చిండు పెట్టను నేను. ఓకేనా. సో అప్పుడు మీరు కామ్గా ఉండండి. ఓకేనా. మీరు మార్కెట్ గురించి తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది ఎక్కడి నుంచి ఎంట్రీ ఉంటుంది, ఏంటి కథ ఏమనేసి. ఓకేనా. మార్కెట్ అనేది లిక్విడిటీ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఆ లిక్విడిటీ అంటే ఏంటి ప్రతి ఒక్కటి మీకు క్లాస్ అనేది టీచ్ చేస్తాను. నేను నెగ్లెక్ట్ చేయకుండా మీరు రోజు మనీ పోగొట్టడం కన్నా ప్రశాంతంగా నేర్చుకోండి. సబ్జెక్ట్ నేర్చుకుంటే నేను హామీ ఇస్తున్నా, నాకు కట్టే ఫీజు మీరు జస్ట్ ఒక సింగిల్ ట్రేడ్లో మీరు తీసుకోగలుగుతారు. సింగిల్ ట్రేడ్ కూడా కాదు, ఒక ట్రేడ్లో మీరు సగం ఎక్సిడ్ అయినా కానీ మీకు ఆ ప్రాఫిట్ వచ్చేసేది. ఓకేనా. నేను అంత అఫోర్డ్గా బయట అంతా చాలా రేట్లు ఉంటుంది అన్నమాట ఎక్కువ కోర్స్ అనేది. నేను సింపుల్గా మీకు చాలా తక్కువ మనీతో మీకు చేస్తాను అన్నమాట. ఓకేనా. గుడ్ ఏంటంటే నా గైడెన్స్ అయితే మీరు 1 year దాకా ఉంటారు, నాతో ట్రావెల్ చేస్తారు. 1 yearలో మీరు 1 year ఎంత పరిస్థితిలో మీ ఊకే వదిలేస్తున్నాను. ఓకేనా. జస్ట్ నేను ఒక చిన్న ఊకే ఇట్లా చెప్తున్నాను, పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది మొత్తము హోల్డింగ్స్ అవన్నీ ప్రతి ఒక్కటి సబ్జెక్ట్ డెప్త్గా మీరు జస్ట్ అరేంజ్ చేసుకుని కూర్చున్నారంటే మీరు లైఫ్ సెట్ చేసుకోవచ్చు. ఓకేనా. మీరు శ్రద్ధగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనీ మ్యాటర్ కాదు ఇక్కడ, సబ్జెక్ట్ మ్యాటర్. ఓకేనా. మీకు ఏంటంటే నువ్వు ఒకటే చెప్తున్నాను, నువ్వు మనీ లేకుండా కూడా ఐ మీన్ ట్రేడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఏదో ఒకటి చేసుకుని ట్రేడ్ చేసుకోవచ్చు ఎంతో కొంత. బట్ నీకు పేషెన్స్ లేకుండా నువ్వు ట్రేడ్ అయితే చేయలేవు అనమాట. ఓకేనా. పేషెన్స్ లేకపోతే నువ్వు ట్రేడింగ్లోకి రావాల్సిన అవసరం లేదు. ఓకేనా. అది ఎందుకు మన ట్రేడింగ్ అనేది పేషెన్స్ ఎలా వస్తుంది అంటే నీకు ధైర్యం ఉంటే వస్తుంది. ధైర్యం ఎలా వస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ తెలుసుకోకుండా నువ్వు భయపడుతూ రోజుకు 1000 అంటే కుదరదు. 10 రోజులు సంపాదించాం అనుకో 1000 అనేసి 10,000 వస్తుంది. అది సింగిల్ ట్రేడ్లో పోగొట్టేసిపోతూ ఉంటుంది అంతే. ఇంకా ఆ 10 రోజులు వేస్ట్ చేయండి అంత డేస్ అంతా, ఏముంటుంది దాని నుంచి. ఓకేనా. సో సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్, మీరు సబ్జెక్ట్ ఫోకస్ చేయండి. ఓకేనా. మనకి రేపు సినారీస్ అయితే మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు. ఓకేనా. ఇక్కడ వీక్లీ లిక్విడిటీని తీసుకుంది కాబట్టి మనకి మేబీ ఇక్కడ నుంచి పెద్ద మూవ్ రావచ్చు అనమాట, చెప్పలేము. ఓకేనా. ఇది మొత్తం లిక్విడిటీ కన్వర్ట్ చేసి ఇక్కడ నుంచి కూడా డ్రాప్ అవ్వచ్చు, లేదా మనకి ఇక్కడ నుంచి కూడా మనకి సింపుల్ ఉంటుంది. బట్ ఇక్కడ డిపెండెంట్ కదా, ఇక్కడ జరిగే మూవ్ బట్టి మనం ఇక్కడ డిసిషన్ తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి కింద వస్తుందా పైకి పోదా అని చెప్పేసుకుని. ఓకేనా. సపోజ్ ఇక్కడ ఫుల్ లిక్విడిటీ ఫామ్ అయ్యి ఇక్కడ నుంచి వచ్చిందంటే నెక్స్ట్ టైం దీన్ని ఎక్స్పెక్ట్ చేశారు అనేది కూడా డౌటే, ఎందుకంటే నేను పరగొట్టడానికి కూడా ఛాన్స్ ఉంటుంది దీనికి. ఓకేనా. మార్కెట్ అనేది సపోజ్ ఇక్కడ ఫుల్ లిక్విడిటీ కన్సల్టేషన్ వేసి ఫుల్ లిక్విడిటీ ఫామ్ చేశారనుకో, నెక్స్ట్ మార్కెట్ దీన్ని పరగొట్టడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. ఎందుకంటే ఇది ఒకసారి ట్యాప్ చేసిందంటే దానికి పవర్ తగ్గిపోతుంది అనమాట. ఓకేనా. దాన్ని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. ఓకేనా. అందుకే మనకి పవర్ కొట్టేసారని చెప్తున్నాను. మీకు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తానంటే టెలిగ్రామ్లో కూడా నేను పెట్టింటా అనమాట. ఇక్కడ ఫస్ట్ టార్గెట్ అనేది ఇక్కడ నాకు మిటిగేట్ అవ్వలేదు కాబట్టి ఈ ఫస్ట్ టార్గెట్ కదా జాగ్రత్త చూసుకోండి. సపోజ్ ఏదైనా బ్రేక్ అయితే మార్కెట్ నిలబడదు అని చెప్పాను. ఎందుకు నిలబడదు, ఇక్కడ ఆపడానికి ప్లేస్లు ఏం లేవు. ఓకేనా. సో ఇక్కడ ఆపడానికి ఇది ఒకటే ఉంది, అది ఒకటి టచ్ చేసింది కాబట్టి నెక్స్ట్ మార్కెట్ అనేది ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది, మనం పగలడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సపోజ్ ఇది పెద్ద మూవ్ ఉందంటే ఇలా బ్రేక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో ఈ ఏరియాకి వచ్చిన తర్వాత కొన్ని కన్ఫర్మేషన్స్ చూసుకొని ఆ రిజెక్షన్ క్యాండిల్ అవి అనేసి ఓకేనా, దాని తర్వాత ట్రేడ్ అనేది తీసుకోండి. ఓకేనా. అది ఎక్కడో తీసుకొని అనేసి నేను టెలిగ్రామ్ అయితే మీకు అప్డేట్ చేస్తాను. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మీరు ప్రతి ఒక్కరు ఎండ్ దాకా చూడాలి. మీరు మధ్యలో స్కిప్ చేసి కానీ లేకపోతే చూడకుండా వదిలేస్తే నేను పెట్టి వేస్ట్ అనమాట. ఓకేనా. ఇంత కంటెంట్ అయితే బయట అయితే ఉంది చెప్పడు. ఓకేనా. ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఓకేనా. మీరు అర్థం చేసుకుంటాం అనుకుంటా, లాస్ట్ వరకు చూసారు కాబట్టి
నా సబ్జెక్ట్ నచ్చి మీకు మీరు కామెంట్ అనేది పెడతారు. ఓకేనా, సబ్స్క్రైబ్ చేస్తున్నారు కూడా చాలా థ్యాంక్స్. ఓకేనా, మీరు ఇంకా అప్కమింగ్ వీడియోస్ మీకోసమని నేను అప్లోడ్ చేస్తూ ఉంటా. ఓకేనా, సో ఇట్లా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ఓకేనా, రేపు మార్కెట్లో కలుద్దాం. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ.